దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. సామెతలు 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గమును తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడమునై ఉన్నాడు. దేవుడు ఏర్పరిచిన మార్గం యుక్త మార్గం, యథార్థమైన మార్గం. తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఎవరు మీ మీద పడి ఏమీ చేయకుండా దేవుడు తన కేడము వలె ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. యథార్థంగా జీవించినటువంటి యోబు కుటుంబం దీవించబడ్డాడు. అతను మొదట్లో కొద్దివాడే, అది చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగం, ఏదో కొద్ది అమౌంట్ వచ్చేది. తుదను మహా అభివృద్ధిలోకి వెళ్ళిపోయాడు. మొదట్లో చిన్నగా ప్రారంభించబడి అంచెలంచెలుగా మహా అభివృద్ధిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఏమిటి ఈ యోబుకి ఇంత అభివృద్ధి ఎలా వచ్చింది అంటే, దేవుడు అతని చేతుల కష్టార్జితాన్ని దీవించాడట. అతను కష్టపడే కష్టార్జితాన్ని దీవించాడు. ఎందుకని దేవుడు అంతగా దీవించాడు? అతని చుట్టూ దేవుడు కంచి వేసి కాపాడాడు. ఏమిటి దేవుడు ఇతని మీద ఇంత ఇంట్రెస్ట్? కారణం, అతనిలో దేవుడు ఏం చూశాడంటే, అతను యెహోవా యందు భయభక్తి గలవాడు. రెండవదిగా యథార్థవంతుడు. మూడవదిగా అతను న్యాయవంతుడు, న్యాయాన్ని ప్రేమించాడు. నాలుగవదిగా చెడుతనాన్ని అసహించుకున్నాడు. యోబు గ్రంథం 1:1-4 వరకు. మన దేవుడు యథార్థమైన వాడు. ఆయన ప్రజలు మనం కూడా యథార్థంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని యథార్థంగా ఉందాం, ఏమీ దాచుకోవద్దు. అందరికీ దీవెన కావాలని ఆశ ఉంది, అందరూ వర్ధిల్లాలని కోరిక ఉంది. మరి ఈ కోరిక ఎప్పుడు సఫలమవుతుంది? యథార్థంగా బ్రతికితే, దేవుని యథార్థంగా మనం జీవిస్తే, మనం ఏ దోషంలో కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెడితే మీరు వర్ధిల్లుతారు, మేలొందుతారు. మేలు కావాలి, వర్ధిల్లాలని ఆశపడతారు కదా, దీవించబడాలని. ఆ రెండు కూడా ఇందులోనే ఉన్నాయి. యథార్థంగా జీవించడం స్టార్ట్ చేయండి. దేవునికి యథార్థంగా ఉండండి. చిన్నపిల్లల యథార్థత మీకు కనిపిస్తుంది. నాన్న పలానా విషయం చెప్పొద్దు అని అన్నామనుకోండి, వీడియోలో ఈ పలానా విషయం పెడుతూ, నాన్న ఈ విషయం ఇక్కడ పెట్టారని ఎవరికి చెప్పొద్దు అంటే వాడు బాగా గుర్తుంచుకుంటాడు. కరెక్ట్గా ఇంటికి ఎవరు అంకుల్ ఆంటీ వస్తే ఇమ్మీడియట్లీ వెళ్ళి చెప్తాడు వాళ్ళ ముందు, మా అమ్మ ఆ బీరువాలు ఏం పెట్టిందో తెలుసా మా డాడీ, కానీ మీకు చెప్పొద్దు అన్నాడు అని చెప్తాడు. అది కూడా వివరంగా చెప్తాడు. అందులో ఏముందో చెప్పమంటారని మళ్ళీ దాన్ని కూడా వివరించి చెప్తాడు పిల్లలందని. చెప్పి ఊరుకుంటాడా? మళ్ళీ వంటగదిలో నా అమ్మ దగ్గరికి వెళ్తాడు, మమ్మీ అంకుల్కి చెప్పేశాను అంటాడు. అది యథార్థత. ఎటు ఉంచుకోడు, ఇటు ఉంచడు, అటు ఉంచడు, క్లియర్గా ఉంటాడు. అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఇంట్లో రహస్యాలను తీసుకెళ్ళి బజార్లో చెప్పకండి. నేనేది యథార్థత అన్నప్పుడు మన హృదయంలో ఉన్న వాటిని మన దేవునితో మాట్లాడదాం. ప్రొవెర్బ్స్ చాప్టర్ 11:5 యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయను, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పాడైపోను. మీరు వెళ్ళే దారి సరళంగా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఉద్యోగానికి వెళ్తున్నారా, ఇంటర్వ్యూకి వెళ్తున్నారా, ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు బయలుదేరినప్పుడు ఏ ఆటంకాలు లేకపోతే ఎంతో హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సేవకు వెళ్తున్నారు, పరిచర్యకి వెళ్తున్నారు, సువార్త పని చేయడానికి. మన మార్గం సరళం అవ్వాలి. ప్రార్థన చేసుకుని వెళ్దాం, యథార్థంగా ఉందాం. దేవుడు తప్పక మన మార్గాన్ని సరళం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. యథార్థవంతులు ఆయన పట్టణానికి దీవెన అవుతారు. వారి దీవెన పట్టణానికి కీర్తి కలిగిస్తుంది. ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏది కూడా కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టుకు సాయించే. మా దోషములు, మా పాపములు, మా అతిక్రమాలు కప్పుకునే వారుగా మేము ఉండకుండా ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతి బిడ్డను వర్ధిల్లా చేయండి ప్రభా. వారి కుటుంబాలు దీవించబడును గాక. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీరెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.